పక్కనే ఉన్నటువంటి సేకూరి శ్రీధర్ బాబు అన్నదమ్ములు పంచాయతీ అండి. శ్రీధర్ బాబుకి తమ్ముడు ప్లస్ అన్నకి వచ్చిన గొడవలో భాగంగా మా ఇంటికి కలవడానికి వచ్చాడు. తమ్ముడు బామ్మద్ద అయినటువంటి పేరు నాకు తెలియదండి, గంగాధర్ అనే వ్యక్తి ఒకరోజు నా ఇంటికి వచ్చి నాకు ప్రభుత్వం సపోర్టు, పోలీస్ సపోర్టు, అందరి సపోర్ట్ ఉంది, మీరు ఏ విధమైన రెస్పాండ్ అవ్వకండి, మీరు కార్పొరేటర్ అయినా కానీ అని చెప్తే నేనన్నా గొడవలు ప్రభుత్వాలంట పోలీస్ అంట ఏది ఉన్నా గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు కోర్టులు వేసుకొని అన్నదమ్ముల పంచాయతీ తేరట్లేదు. 15 సంవత్సరాల కింద పంచుకున్నట్టయితే ఒక 100 కోట్లు వస్తే ఇప్పటికి 2 మీరు సంపాదించుకునేవారు. ఒక ఆడపిల్లనైనా వివిధ పార్టీల దగ్గరికి వెళ్ళి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ల్యాగ్ చేసుకుంటూ 15 సంవత్సరాలు. నేను ఒక ఆడపిల్లనైనా కానీ పంచుకోండి, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఒక 10 అటు ఇటుగా పంచుకోండి. ఎందుకంటే ప్రభుత్వాలు పోలీస్ సపోర్టుతో ఎన్ని రోజులు ఈ విధంగా ఇప్పుడు 15 సంవత్సరాలు చూస్తున్నారు, సాగట్లేదు. 10 అటు ఇటు పంచుకోండి, అది సౌమ్యంగా ఉంటుంది, అందరూ సుఖపడతారని నేను ఒక లేడీ కార్పొరేటర్గా చెప్పి పంపించి సరే అది వాళ్ళ సొంతం, అఫ్కోర్స్ అది వాళ్ళ ఇష్టం, అది ఒక సలహా వేయడం వరకే మంది. తర్వాత వాళ్ళ మామగారు ఇంటికి వచ్చారు, వాళ్ళని కాల్ చేశారు. ఒక కార్పొరేటర్గా పబ్లిక్ ఇబ్బంది అవుతుందని పోలీసు వచ్చిందని నేను వివిధ పోలీస్ అధికారులకి అధికారులకి అందరికీ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో నుంచి పంపించారు. ఇక్కడ అన్నగారింటికి వచ్చారు. అన్నగారింటికి వచ్చాక ఒక 40 రోజుల నుంచి జరుగుతుందండి, ఒక రోజు 2 రోజులు కాదు. అందరూ చూశారు, వీడియోస్ కాల్ని ప్రజలు మొత్తం కూడా ఇది తిలకించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నోటు మీద ఇలా వేసుకుందండి మూతి. అన్నదమ్ముల పంచాయతీ ఎంతమందికి లేదండి, అది పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేసుకుంటారు. ఏ ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ పోలీస్ అధికారి కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. న్యాయంగా ఒక సామాన్య మహిళగా మాట్లాడుతున్నారు. అయితే దీనిలో భాగంగా ఈ నరేంద్ర అనేవాడు రౌడీ షీటరు, ఆయన పంచాయతీ కానిట్లేదని దొంగేడుపులు వేసి సరే ఒక ఆడపిల్ల తన భర్త పెట్టిందని నేను ఏ విధమైన రెస్పాండ్ అవ్వలేదు. ఆ రోజు యాక్చువల్గా అవ్వాలి, మా ఇష్యూ ఏం లేకపోయినా మమ్మల్ని ఆగినందుకు ధర్మంగా సరేలే అన్నదమ్ముల విషయం మాట్లాడుకోండి అని స్పందించలేదు. 20 రోజుల నుంచి కూడా గుడి పక్కిళ్ళండి, చూసుకోండి మీరు ఒకసారి వీడియో అడి తిప్పండి, ఆ ఇల్లుకి వీడియో అడి తిప్పండి. ఇది గుడికి వచ్చే ప్రజలు కామెంట్ చేయటం, అక్కడ 10 మంది అక్కడ 10 మంది అక్కడ 10. ఒకరోజు కారం, ఒకరోజు కర్రలు, బండ్ల మీద కూర్చుని చెట్టు మీద మెట్ల మీద బండ్ల మీద అక్కడ ఒక్కొక్కటి ఫోన్, అరే వీళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇలా ఏంటంటే ఈ కర్మ. 2 పోలీసులు ప్రతిరోజు డే అండ్ నైట్ 30 డేస్ నుంచి కూడా 2 పోలీసులు కుర్చీలేసి కూర్చోబెట్టి చేపించారు చూడండి. అది మాకు బాధ. మా డివిజన్లో ఇలా జరుగుతుందని నేను పోలీస్ అధికారులకి ఎన్నోసార్లు వినిపించుకున్నా, ఏ విధమైన రెస్పాండ్ అవ్వలేదు. సరే వదిలేసాము. ఈ రోజు ఏం జరిగిందంటే నా భర్త 3:30 ఆ టైంలో కారు వేసుకొని ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు. నిన్న మా అంకుల్ వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. మేము వీడియో ఫుటేజ్ తీసి వాళ్ళ హైదరాబాద్లో ఉంటున్నారు. వీడియో ఫుటేజ్ తీసి ఎందుకు బాబు అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చావు అని అడిగాడంటే, నీకేం అవసరం రా, నువ్వెందుకు అడుగుతున్నావు రా అని రాళ్ళు పట్టుకొని 8 వేయడానికి కారు మీదకి వచ్చారంట. ఈ బజార్ కార్పొరేటర్ అయితే కాలువలు తీసుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, నీకేం పంటరా అని ఈయన మీదకి వచ్చారంట. వచ్చిన వ్యక్తులు పంపించిన వ్యక్తులు ఈ ఇంట్లో ఉన్నారు. నాకు న్యాయం జరగాలని 1 గంటన్నర నుంచి నేను ఇక్కడ నాకు న్యాయం జరగాలి, నా భర్త మీదకి వచ్చిన మనుషులు ఇంట్లోనే ఉన్నారు, పంపించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారని పోలీస్ సోదరులకి నేను మేము వీడియో ఫుటేజ్ చేసి వాళ్ళ హైదరాబాద్లో ఉంటున్నారు. వీడియో ఫుటేజ్ చేసి ఎందుకు బాబు అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చావు అని అడిగాడంటే, నీకేం అవసరం రా, నువ్వెందుకు అడుగుతున్నావు రా అని రాళ్ళు పట్టుకొని 8 వేయడానికి కారు మీదకి వచ్చారంట. ఈ బజార్ కార్పొరేటర్ అయితే కాలువలు తీసుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, నీకేం పంటరా అని ఈయన మీదకి వచ్చారంట. వచ్చిన వ్యక్తులు పంపించిన వ్యక్తులు ఈ ఇంట్లో ఉన్నారు. నాకు న్యాయం జరగాలని 1 గంటన్నర నుంచి కూడా నేను 1 గంటన్నర నుంచి నేను ఇక్కడ నాకు న్యాయం జరగాలి, నా భర్త మీదకి వచ్చిన మనుషులు ఇంట్లోనే ఉన్నారు, పంపించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారని పోలీస్ సోదరులకి నేను విన్నవించుకుంటున్నాను. పోలీసు ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. అంటే 4 రోజుల నుంచి ఏం చేశారో ఇప్పుడు కూడా అదే చేద్దామని పోలీసు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఒక లేడీ అంటే కార్పొరేటర్ విషయం పక్కన పెట్టండి, అదో పెద్ద గొప్ప ఏం కాదు. కార్పొరేటర్ అయిన నాకే న్యాయం జరగకపోతే ఖమ్మం పోలీసు సామాన్యుడికి
ఏ విధమైన న్యాయం చేస్తుంది. నేను అన్యాయంగా వాళ్ళ మీద అనట్లేదు. వాళ్ళు కర్రలు కారాలు ప్రతిరోజు 50 మనుషులు రోజుకి లోపల ఉన్న ఆడాళ్ళకి మగవాళ్ళకి లోపల ఉన్నోడికి ఫుడ్ పెట్టి 2000, బయట అక్కడ 10 మంది అక్కడ 10 మంది ఉన్నోడికి ఈ చిత్రం ఉందండి. మా కర్మ కాలిపోను మా డివిజన్లో 15 గుడికొచ్చే వాళ్ళ ఆడవాళ్ళు ఎవరా ఏంటి నువ్వెవడు మనిషివి? గుడికి వస్తాడండి, ప్రజలు వస్తాడు, ఎవరా నువ్వెవడు మనిషివి? ఇంత అన్యాయం జరుగుతుందండి పోలీసుకి ప్రతిరోజు. డివిజన్ అండి, ఇది డివిజన్ అండి. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారండి, కొంచెం కంట్రోల్ చేయండి అని మేము చాలా రోజులు అడిగాము. ఏ విధమైన స్పందన లేదు. లేకపోగా ఈ రోజు నా భర్త మీదకి వచ్చిన దానికి నేను న్యాయం జరగడం కోసం ఆ ఇంట్లో నా భర్త మీదకి వచ్చిన మనిషి ఉన్నాడు, ఎవడో రమణగాడంట, వాడు నిన్ను చంపేస్తారా అంటున్నాడ. వాడు అమ్మాయికి పుట్ట నా కొడుకు, ఆడదాన్ని నేను సవాల్ చేస్తున్నా. ఆ ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఏ విధంగా మిక్కిలేని నరేందర్ని చంపుతాడో ఇప్పుడు తేలాలి. ఆ ఇంట్లో పంపించిన వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు, చేసిన వాళ్ళు. నేను బాధితురాలని, గూండాలకి సపోర్ట్ చేస్తుంది పోలీస్ ఎటువైపు ఉందో చూడండి. బాధితురాలని నా కర్మ లేడీ కార్పొరేటర్ని రోడ్డు మీద గంటన్నర నుంచి ఇక్కడ ఉన్నా. పార్టీలతో సంబంధం లేదు, పార్టీలు నాకు అవసరం లేదు, ఏ పార్టీ నాకు అవసరం. నాకు న్యాయం కావాలి. నాకు పార్టీలకు సంబంధం లేదు. నేను ఏ వ్యక్తిని విమర్శించను. నా భర్త మీదకి వచ్చిన మనుషులు పంపించిన వాళ్ళు బయటికి పోలీస్ తీసుకురావాలి. పోలీసుకి మీడియా ముఖంగా నేను వినవించుకుంటున్నాను. నాకు న్యాయం ఒక అర్ధ గంటలో జరగాలి. న్యాయం నాకు అర్ధ గంటలో జరగకపోతే నా తమ్ముడిని నా అన్నల్ని నేను ఒక ఆడపడుచుగా వెళ్ళి నా భర్త మీదకి వచ్చిన వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తా. మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదండి మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. మన పోలీసులకి 2 చేతులెత్తి నమస్కారం ఎప్పుడు చేపిస్తా అంటే, ప్రతి సామాన్యుడికి ఇదే విధంగా ప్రాబ్లం ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి గుండాలకు కాకుండా సామాన్యుడికి నెలలు కుర్చీలేసి మన పోలీసు ఎప్పుడైతే రక్షణ కల్పిస్తుందో ఆ రోజు నిజమైన స్వతంత్రం వస్తుంది. ఆ రోజు పోలీసుకి నిండు మనసుతో నేను సెల్యూట్ చేస్తా. 30 రోజుల నుంచి నా డివిజన్లో జరిగే బాగోతం ఇదండి. మరి అధికారులు ఏం కళ్ళు మూసుకున్నారో, నాయకులు ఏం కళ్ళు మూసుకుందో వాళ్ళు పబ్లిక్ చెబుతున్నారు. మాకు గవర్నమెంట్ అంటుంది, పోలీస్ అంటుంది అని చెబుతున్నారు. ఇట్లా దొంగలకి పోలీస్ సపోర్ట్ చేస్తే, రౌడీలకి పోలీస్ సపోర్ట్ చేస్తే సామాన్యుడు ఎట్ట బతకాలి? ఈ రోజు మిక్కిలేని నరేందర్ వాడు అనేవాడు ఆ గూండాల చేతిలో చనిపోవాలా? మరి మీరే చెప్పండి పోలీస్ సోదరులారా, మీరే చెప్పండి. నరేందర్ మీదకి గూండాలను పంపించినా మీరు ఎలక్ట్ అవ్వరా? మీరు ఓన్లీ గూండాలకే ఎలక్ట్ అవుతారా? గూండాలకే సపోర్ట్ చేస్తారా? మన తెలంగాణ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఏం చేస్తుందో, ఎందుకు కళ్ళు మూసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతిరోజు ఎంక్వైరీ చేసి ఫైనల్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది. మరి ఎందుకు చెల్లించట్లేదు? ఇక్కడ ఏం రహస్యం ఉంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఒక రోజు సమస్య కాదు, ఇది గత 30 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్యకి అధికారులు కాలు మీద కాలు వేసుకొని గుండాలకు సపోర్ట్ చేస్తుంటే ఎట్లా బతకాలి? అన్నదమ్ములు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది. మంత్రుల కుటుంబంలో ఉంటుంది, సామాన్యుడి కుటుంబంలో ఉంటుంది, కోటీశ్వరుడు కుటుంబంలో, అన్నదమ్ముల పంచాయతీ ప్రతి ఒక్కరి దానిలో ఉంటుందండి. అధికారులు ఎవరండి అన్నదమ్ముల పంచాయతీల్లో? కబ్జా చేసి ఇంట్లో వాడిని టార్చర్ చేసి కారాలు పోసి కొట్టి వాడిని టాయిలెట్కి పోనీకుండా ఇంత దారుణం అండి. ఇంత గూండాలు పబ్లిక్, నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు, వీడియోస్ కాలనీ ప్రజలు 5,000 మంది ఓటర్లు చూశారు. ఎక్కడ తిరుగుతున్నారు? ప్రతి గురువారం గుడికి వస్తారు, ఆడవాళ్ళని కామెంట్ చేస్తున్నారు. అధికారులు మాకు న్యూసెన్స్ ఉందంటే అని 2 టౌన్కి ఎన్నిసార్లు ఫోన్ చేశాను. 2 టౌన్ అధికారులకి తెలవాలి, నాకు తెలవాలి. మరి వాళ్ళు ఏ విధమైనట్టు వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేది చిదంబర రహస్యంగా ఉంది. అది ఆ భగవంతుడికే తెలవాలి, ఆ ఇంట్లో ఉన్న గుండాలకే తెలవాలి. అన్నదమ్ముల పంచాయతీ అందరికీ ఉంటుంది. మీరు న్యాయం చేసే ఎవడైనా నా దగ్గరికి రాని ఆడదాన్ని నా దగ్గరకు వస్తే అన్నదమ్ములు 10 రూపాయలు అటో ఇటో పంచుకుంటారు. బై గవర్నమెంట్ పోలీస్ ఏం చేస్తుంది మీకు? ఇప్పుడు 15 సంవత్సరాలు కాలం వేస్ట్ అయింది. 15 సంవత్సరాల కింద 100 కోట్లు తీసుకుంటే ఇప్పుడు 200 అని చెప్పి బయలుదేరుతుంటే అంతలో అన్నమయ్య నాయుడును కట్నం కలిశాడు ఇక్కడ ఇదే స్పాట్లో కలిసి ఇట్లా నువ్వైనా ఒక ఇంట్లో నిన్న మధ్యాహ్నం ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బెదిరించిన అన్నంకులు అని ఇక్కడ పక్కన ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించాను. నువ్వు అసలు వాడు ఇక్కడ రోజుల్లో ఒక 4-5 కేసులు ఉన్నాయి, వాడు పెద్ద రౌడీ అయినాడు. వాడు అయితే నేను పిలిచి నువ్వేనా నేను వెళ్ళిందంటే అవును నేనే అన్నాడు. సర్లే మరి ఎందుకు వెళ్ళావా? పోలీసు వాళ్ళతో చెప్తాంలే, పోలీస్ కంప్లైంట్ చేస్తాంలే నీ మీద అని చెప్పిన.
నువ్వా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటాను నిన్ను అడిగాను. ఏదది నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన గేట్ తీసుకుని దొంగలాగా వెళ్ళి లోపల ఉన్న వాళ్ళందరినీ లోపల ఉన్న వాళ్ళని బెదిరించినాడు. అట్లా చేయటం ఎందుకు చేసి నువ్వే చేసినావంటే సల్యాన్ని మళ్ళీ నేను మా నాయకుడిని బాబ్జీని ఎక్కించుకున్న రిటర్న్ వస్తుండగా వాడు ఆపి నాకు ఫోన్ ఇచ్చిందమ్మా. ఎవరంటే నున్నాదమ్మగా మాట్లాడతారు అన్నారు. ఆయన ఫోన్ చేసుకొని ఏంటి మామూలు పోలీస్ కేసు పెడతా అన్నా, పోలీస్ కేసుగా పెడతాను, నేనేం వాళ్ళని బెదిరించలేదు కదా, నువ్వు అట్లా ఎందుకు ఇంటికి వెళ్ళావు తప్పు కదా అంటే, నేను గొడ్డలతో నలుగుతా, నిన్ను కూడా దావ దింగుతా, నువ్వు పెట్టుకో కేసు అది ఇది అంటున్నాడు. మరి చంపుతుందా అని నేను అక్కడ ఆ ట్రాన్సాక్షన్ అయింది. ఈలోపు పైనుంచి కొంతమంది దిగి నా కాలుని కొట్టి కాలద్దాలు పగలగొట్టినాను. ఈ విధంగా చేయటం అనేది గత 40 రోజులుగా ఇదే ఇక్కడ కూర్చొని గుడికి వచ్చే ఆడవాళ్ళని వేధించడం, ఇక్కడ గుడి ముందు ఉన్న బల్లాల మీద కూర్చోవటం, సిగరెట్లు తాగటం, గుట్కాలు తినటం, ఆ విధంగా ఆడవాళ్ళకి ఇబ్బందికరంగా ఉందని నేను చాలాసార్లు పోలీస్ దృష్టికి తీసుకెళ్ళినా. కానీ ఏమీ అవ్వాల. ఏదో అన్నదమ్ముల పంచాయతీ కానివ్వండి, వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటారు. కూర్చోబెట్టి 40 రోజుల నుంచి ఈ విధంగా చేశారు. ఈ ఇష్యూ నా భర్త మీద జరగడానికి ఈ రోజు మధ్యాహ్నం గంగాధర్ అనే వ్యక్తి ఒక 40 రోజుల కింద నా ఇంటికి వచ్చాడండి. మాకు అందరి అధికార పార్టీ వాళ్ళది పోలీస్ సపోర్ట్ ఉంది. ఈ డివిజన్లో మీరు ఏ విధమైనటువంటి సహకారం వాళ్ళకు అందించొద్దు, మేము ఈ విధంగా చేస్తున్నాము, మాకు ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఉంది అని ఆయన అహంకారమైన భావనతో నీకేం కావాలని నాకు మనీ ఆఫర్ చేయడానికి వచ్చాడు. మేము ఆ విధంగా చేస్తే మిక్కిలినేని నరేందర్ అనే వ్యక్తిని ఈ విధంగా గుర్తించారండి ప్రజలు. మేము అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు. మీకైనా నేను చెప్తున్నా అన్న, ఒక ఆడపిల్లనైనా మంచి సలహా ఇస్తున్నాను. మీరు పార్టీలు ఉన్నాయని, పోలీస్ సపోర్ట్ ఉందని అలా గుండాయిజానికి వెళ్ళకండి. అది మీకు ఎప్పటికీ కాదు. గత 15 సంవత్సరాల కింద నువ్వు ఒక 100 కోట్లు తీసుకుంటే, నువ్వు సంపాదించుకుంటే దానికి 2 రెట్లు సంపాదించుకునేవాడివి. 15 సంవత్సరాలు మీరు ఈ విధంగా పబ్లిక్లో పరువు తీసుకున్నారు. ఇప్పటికైనా నేను ఒక ఆడపిల్లని చెప్తున్నా, కుటుంబ సభ్యుల వరకు కూర్చొని మాట్లాడుకొని ఈ పంచాయతీని తెంచుకోండి. మీరు ఈ విధమైనటువంటి స్టెప్పులు వేయకండి, అది రాంగ్ స్టెప్. మీకు ఎప్పటికీ ఆ పంచాయతీలు ఆ విధంగా పోతే కావన్నా అని ఒక ఆడపిల్లనైనా నేను చాలా చక్కగా చెప్పి ఆయనకు ఒక కాఫీ ఇచ్చి పంపించా గంగాధర్కి. ఇంకా వాళ్ళ చెల్లి 2-3 రోజుల తర్వాత ఈ విధమైనటువంటి కారాలు చల్లటం, కర్రలు తీసుకొని రావటం, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ బూతులండి, ప్రతి ఒక్క వాళ్ళు తిట్టిన బూత్ సీసీ ఫుటేజ్ ఉందండి, మీకు ఇస్తాం మీ అందరికీ కూడా. ఆమె చేసిన నటన ఇక పైకి తిరిగి ఆ నటనంతా చేసి పైకి ఏడ్చుకుంటూ మిక్కిలినందరు రౌడీ షీటరు పంచాయతీ కానీ ఇట్లా. నేను ఆ రోజు స్పందించడానికి ఏమోలే పోనీ వాళ్ళ పంచాయతీ ఇప్పటికైనా జరిగింది, అది చంద్రుడికే మాత్రమే, దాని క్యారెక్టర్ ఏంటో 2 రాష్ట్రాలకి తెలుసు. నేను ఒక ఆడదాన్ని అనకూడదు కానీ అంట, నా భర్త అన్నాక నేను అంట. దాని క్యారెక్టర్ 2 రాష్ట్రాలకి తెలుసు. దానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి దాని క్యారెక్టర్ ఏంటో తెలుసు. క్యారెక్టర్ను ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, నా భర్త మీదకి వచ్చినటువంటి 3 వ్యక్తులు, నా భర్తకు ఫోన్ చేసిన వ్యక్తి, చేపించిన వ్యక్తులు అందరూ కూడా చెరుకు శ్రీధర్ బాబు ఇంట్లో ఉన్నారు. పోలీసులు నేను 1.5 నుంచి ప్రార్థిస్తున్నా. ఒక లేడీగా నా భర్త మీదకి వచ్చా. నేను ఒక కార్పొరేటర్ కూడా కాదు, కనీసం ఒక లేడీగా, ఒక కార్పొరేటర్కే ప్రభుత్వం న్యాయం చేయకపోతే, పోలీస్ న్యాయం చేయకపోతే సామాన్యుడికి ఎందుకు జరిగింది? అసలు జనమంతా నోరు ఇట్లా కర్రలండి, అక్కడ 10 మంది, అక్కడ 10 మంది, అక్కడ 10 మంది. ఇంట్లో ఉన్నోడికి 2000 అంట, బయట ఉన్నోడికి 1500 అంట. పోలీస్ అసలు నా దరిద్రం ఏంటంటే, గేటుకి అటొక్కుచ్చి ఇటొక్కుచ్చి కాలు మీద కాలేసుకొని పోలీస్ సపోర్ట్ చేస్తుంటే, పోలీస్ అండదండలు, ప్రభుత్వ అండదండలు చూసుకొని ఒక వ్యక్తిని సంపించడానికి కూడా ఆ ఇంట్లో వాళ్ళకి ధైర్యం ఇవ్వగలిగిందంటే 40 రోజుల నుంచి పోలీస్ తీసుకున్న రాంగ్ స్టెప్ మూలానే ఈ విధమైనటువంటి అహంభావన వాళ్ళకి ఏర్పడింది. పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ ప్రజలకి ఏ విధమైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు, ప్రజల్లోకి పంపిస్తున్నారు. దరిద్రం ఏంటంటే అండి, ఈ ఇంట్లో 30 రోజుల కింద జరిగింది. తర్వాత 5 రోజుల తర్వాత ఇంకొక 3వ ఇల్లు. మా దరిద్రం అంతా ఒక అన్నదమ్ములు 2 వీళ్ళలాగే. వీడిని చూశాడు కదా పోలీస్ సపోర్ట్ చేసింది, ఇంకో 10 మందిని తీసుకొని తమ్ముడు అన్న మీదకి వచ్చాడు. కొత్త ట్రెండ్ అనమాట. ఏంటంటే పోలీసు అధికారులు అదే ట్రెండ్ అబ్బా, ఇట్లనే ఉంటుంది. అది తప్పు అన్న ప్రతి ఒక్కరి మీదకి ఈ విధంగా చంపడానికి వస్తే
కేవలం పోలీస్ సపోర్ట్ చూసుకొని సుజాత అనే వ్యక్తి రౌడీజం చేస్తుంది గత 40 రోజుల నుంచి. వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి ఇవ్వాలి, పోలీస్ తీసి ప్రశాంతత ఈ డివిజన్ కల్పించాలి. నా భర్త కానీ ఏ విధంగా ప్రాణహాని జరిగినా దానికి కారణం గంగాధర్, వాళ్ళ చెల్లి, వాళ్ళ బావగారు, ఆ నున్న రమణ అనేవాడు బాధితులు, ప్లస్ నా భర్త మీద ఈ రోజు 3 వచ్చారు వాళ్ళు. నేను గవర్నమెంట్కి విన్నవించుకునేది పోలీస్ అధికారులు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.